నెల్లూరు జిల్లాలో వైట్ క్వార్జ్ అక్రమ మైనింగ్కు అడ్డుకట్టపడటం లేదు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా విదేశాలకు తరలించిన కేటుగాళ్లే ఇప్పుడు దేశం దాటించేస్తున్నారు. సులువైన మార్గాల్లో రెట్టింపు ఆదాయం వస్తున్నందున అక్రమ మార్గాల్లో రవాణా చేస్తున్నారు. వైసీపీ హయాంలో గనులు, ఖనిజాలను జిల్లాల వారీగా పంచుకుని దోచుకున్నారు. ఇసుక, మట్టి మాఫియాకు అడ్డుకట్టే లేకుండా దందా కొనసాగింది. అదే రీతిలో నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున లభించే వైట్ క్వార్జ్ ను విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు గడించారు. దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేసిన అప్పటి టీడీపీ నేతలు 24 లక్షల మెట్రిక్ టన్నులు దోపిడీకి గురైనట్లు గుర్తించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొద్ది రోజులు ఈ అక్రమ మైనింగ్ కు అడ్డుకట్టపడినా మళ్లీ యథావిధిగా కొనసాగుతోంది. వైసీపీలో అక్రమ మైనింగ్ కు పాల్పడిన వారంతా మళ్లీ టీడీపీలో చేరగా 2 వర్గాల పోరుతో వైట్ క్వార్జ్ దోపిడీ వ్యవహారం బయటకు వచ్చింది. సైదాపురం మండలంలో సుమారు 50కి పైగా వైట్ క్వార్జ్ క్వారీలు ఉన్నాయి. వీటిల్లో మైకా కలిసి ఉండటంతో విదేశాల్లో మంచి ధర పలుకుతోంది. స్థానికంగా 15,000 రూపాయలు ధర పలికితే చైనాలో టన్నుకు 30 నుంచి 40,000 లభిస్తోంది. వైట్ క్వార్జ్ విదేశాలకు అక్రమ రవాణా మంచి లాభదాయకంగా ఉండటంతో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నట్లు సమాచారం. ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ఆధిపత్య పోరు పెరిగి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇటీవల చెన్నై పోర్టుకు అక్రమంగా క్వార్జ్ తరలిస్తున్న లారీలను అధికారులు సీజ్ చేశారు. 5 నెలల నుంచి ఓరుపల్లి చెరువు దగ్గర అక్రమంగా రైతులు అర్ధరాత్రి లోడుకొచ్చి ఇక్కడ ఈ చాతిప వెనక ఎస్టీ కాలనీ వెనక వైపు యాడ్ చేసి గత 5 నెలల నుంచి దాదాపు ఇప్పటికి 3-4 వేల టన్నులు ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోయింది. ఇక్కడ కొంతమంది గ్రామాల్లో నాయకులు రైతులు అక్రమంగా తరలిస్తున్నారు. మా గ్రామంలో ఇప్పటికీ దాదాపు ఎక్కడ రెవెన్యూ పొలాల్లో ఎక్కడంటే అక్కడ లోడుకొని అక్రమంగా ఎత్తుకోపోతున్నారు. దీన్ని అడ్డుకట్టేయాలని ఈ అక్రమ మైనింగ్ని అనుమతి లేకుండా ఇక్కడ ఎక్కడ తరలిస్తున్నా ఇవన్నీ ఆపాలని ఫారెస్ట్లో కూడా గతంలో కూడా తీసున్నారు. ఇవన్నీ మా ఊర్లో ఎక్కడ ఇల్లీగల్గా జరగనీయకుండా అక్రమ మైనింగ్లు అడ్డుకోవాలని తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇల్లీగల్గా చేసే వాళ్ళని అసలు ఆపట్లే. పూర్తిగా మైన్ పేపర్లను ఆపారు. పూర్తిగా అయితే నిజం చెప్పాలంటే లేబర్ పూర్తిగా పనులు లేక ఏం లేక ఖాళీగా ఉంటున్నారు. ఇప్పుడు అదేవిధంగా ఇల్లీగల్ మైన్స్ పూర్తిగా మైనింగ్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ పూర్తిగా పట్టుకోవడం కానీ జరిగితే లీగల్ మైన్స్ని ఆపాల్సిన అవసరం లే. పబ్లిక్కి వర్క్ అందుబాటులో అవుతుంది. అది కాకుండా ఇల్లీగల్ మైన్స్ని రన్ చేపిస్తా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు పలానా మనుషులు మేము అని చెప్పి మైన్స్ లేకుండానే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఎక్కడ పొలాలు అన్న రాయి ఉన్నా కానీ ఏదైనా కానీ. తలుపూరు, జోగిపల్లి, చాగనం, ఊటుకూరు మైనింగ్ క్వారీల నుంచి రాత్రి సమయాల్లో వైట్ క్వార్జ్ తరలిస్తున్నారు. వైసీపీ హయాంలో తవ్వి వదిలేసిన ఖనిజాన్ని సైతం ఇప్పుడు తరలించేస్తున్నారు. సోలార్ పలకల్లో వైట్ క్వార్జ్ వినియోగిస్తూ ఉండటం వల్లే దీనికి డిమాండ్ ఏర్పడిందని, ప్రభుత్వమే స్థానికంగా అలాంటి పరిశ్రమ ఏర్పాటు చేస్తే అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని స్థానికులు కోరుతున్నారు.